శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. సిద్ధుడు చెప్పిన రహస్య పరిహారం. ఒక అద్దాన్ని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. 11 రోజుల్లో మీ ఇంట్లో డబ్బు వరదల్లా రాకుంటే నన్ను అడగండి. డబ్బును తట్టుకోలేక 11 గంటల్లో అద్దాన్ని తీసేయకపోతే చూడండి. ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ పవర్ఫుల్ పరిహారం మీకు షేర్ చేసుకోబోతున్నాం. నిజానికి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను. కొత్తగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అద్భుతానికి అద్భుతాలే జరుగుతాయి. సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఇది. ఈ అద్దాన్ని ఈ చోట్లో ఇలా పెట్టి చూసి 11 రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదల రాకపోతే నన్ను అడగండి. ఆ డబ్బులో మీరు తట్టుకోలేక వారం రోజుల్లో మళ్ళీ ఆ అద్దాన్ని మీరు తీసేయకపోతే, ఎందుకంటే అంతలా మీ ఇంట్లోకి డబ్బు అనేది ఫ్లో అవుతూనే ఉంటుందన్నమాట. వీడియోని చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ పరిహారం చాలా వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అనమాట. చాలా సింపుల్ పరిహారం అని సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం. సిద్ధులు అంటేనే మనకు తెలుసు కదా, వారు ఎంత శక్తివంతంగా ఉంటారో. వారు ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలాంటి అద్భుతమైన శక్తిని సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాంటి సిద్ధులు చెప్పిన రహస్య సిద్ధ పరిహారం ఇది. 11 రోజులను ఎందుకు అన్నానంటే ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంతో అదృష్టం ఉంటే ఈ వీడియో మీ కంట పడుతుంది. మీ కర్మలు తీరే రోజు వస్తే ఈ వీడియో మీ కంట పడుతుంది. మీకు మంచి రోజులు వచ్చే ముందు ఈ వీడియో మీ కంట పడేలా చేస్తుంది. ఎందుకంటే మీరు నమ్మిన దైవం ప్రతిరోజు కూడా మొరపెట్టుకుంటూ ఉంటారు కదా, స్వామి మా జీవితాన్ని బాగు చేయని. అందుకే ఆయన బాధ్యతగా తీసుకొని ఈ సమస్యను మీకు పరిష్కార రూపంలో ఈ వీడియోని మీ ముందు ఉంచబోతున్నారనుకుని భావించండి. ఇక ఈ వీడియో మీ కంట పడిన నాటికి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారిగా పరారైపోతాయి. అది ఎలా అని అనుమానం మీకు తప్పకుండా కలుగుతుంది. ఇక సిద్ధులు చెప్పిన పరిహారం ఏంటి, ఆ రహస్య పరిహారం ఏంటి, ఈ అద్దాన్ని ఎక్కడ పెట్టాలి, దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయని తెలుసుకుందా? అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమవుతుంది, ఈజీగా తెలుసుకోగలరు. ఈరోజు వీడియోలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి. మిస్ అయ్యారంటే మాత్రం అవి తప్పిపోతారు. కోటి విద్యలో కూటు కోసమే అంటారు కదా. జీవితం అనే జగన్నాటకంలో ఎన్ని ఆటలాడినా కూడా డబ్బు కోసమే. అది అక్షరాల నిజమే కదా, అక్షర సత్యం కూడా. నిజంగా ఈ మాటలో ఎంత అర్థం దాగి ఉందంటే, నిజానికి డబ్బు సంపాదన, దీని గురించి అంటే డబ్బు వెంటే తిరుగుతూ ఉంటుందన్నమాట ఈ లోకం. మన ఆలోచనలు, మన నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా కొంతమంది ఎలా సంపాదించాలో తెలియడం లేదని, కొందరు వస్తున్న సంపాదన కూడా ఎలా పెంచుకోవాలో తెలియడం లేదని, మరికొందరు పెంచుకున్న సంపాదన ఎలా నింపుకోవాలని తెలియడం లేదని, మరి ఇంకొందరు ఇలా నానా విధాలుగా తంటాలు పడుతూనే ఉంటారు. మొత్తానికి ఇక్కడ డబ్బు మేటర్ ఏంటంటే ఎలా సంపాదించాలి, ఆ సంపాదన ఎలా పెంచుకోవాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ఆస్తులు చేసుకోవాలి, ఇలా డబ్బు మ్యాటర్ మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది. డబ్బు బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన పరిహారం ఇదని చెప్తాను. ఎందుకంటే ఇది మామూలు పరిహారం కాదు, సిద్ధులు చెప్పినటువంటి రహస్య పరిహారం. ఈ సిద్ధ పరిహారం అనేది మీకు అర్జెంటుగా డబ్బు కావాలన్నా, లేదా మీరు బిజినెస్ చేస్తున్నారో అందులో సరిగ్గా గ్రోత్ లేదన్నా, సంపాదన లేదన్నా, కస్టమర్స్ రావడం లేదన్నా, అంతంత మాత్రంగానే నడుస్తుందన్నా, అలాగే మీకు తోచిన పని, మీకు వచ్చిన పని ఏదో చేస్తున్నారు, అందులో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు, మేము సంపాదిస్తున్నాం కానీ ఆ వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియడం లేదు, మంచి నీళ్ళలా ఖర్చు అయిపోతుంది, డబ్బు వచ్చినంతసేపు కూడా మా చేతికి ఆగడం లేదని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు. మీరు ఎక్కడో అప్పు తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారికి అర్జెంటుగా డబ్బు కట్టాలి, అలాగే పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాము, డబ్బు లేవు, పిల్లలకి ఫీజు కట్టాలి అనుకుంటున్నాము, డబ్బు అడ్జస్ట్ అవ్వడం లేదు, పిల్లల్ని విదేశాలకు పంపాలని ఎన్నో కళ్ళకు అంటున్నాము, దానికి తగిన డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వడం లేదు, కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాము కానీ పెట్టలేకపోతున్నాము, అలాగే డబ్బు చేతిలో ఉంది కదని ఇల్లు కట్టడం మొదలుపెట్టాము, ఆ డబ్బు కాస్త అయిపోయింది, ఇల్లు కట్టడం కూడా సగంలోనే ఆపేశాము,
ఇలా ఎలా అయినా సరే ఇల్లు కట్టడం పూర్తవ్వాలని, సొంత ఇంట్లో మేము అడుగు పెట్టాలని ఇలా ప్రతి ఒక్కరూ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా డబ్బు ఇబ్బందులు, ఆర్థికపర ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దూరం చేసేస్తుంది ఈ సిద్ధ పరిహారం. అలాగే 11 రోజుల్లో మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుందంటే ఇక మీరు ఆ డబ్బులు చూసి అస్సలు తట్టుకోలేరు. మీ వల్ల కాదంటే ఇన్నాళ్ళు కూడా డబ్బులు లేక ఎంత ఇబ్బంది పడ్డారో, డబ్బులు వచ్చి కూడా అంటే డబ్బులు వస్తే కూడా ఇంత కష్టంగా ఉంటుందా లెక్క పెట్టుకోవడం అన్నంత బాధ మీరైతే పడతారనమాట. వరదలాగా ఒక ఉధృతిలాగా మీ దగ్గరికి వస్తుంది. ఈ రహస్య సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అయితే ఈ ఒక్క అద్దాన్ని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ సంపాదన ఎలా పెరిగిపోతుందంటే మీరే వింటే ఆశ్చర్యపోతారు. ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే ముందుగా ఒక మిర్రర్ కావాలి, అద్దం కావాలన్నమాట. అంటే 9:9 సైజులో ఉన్న అద్దం కావాలి. అంటే 9 ఇంచీల వెడల్పు, 9 ఇంచీల పొడవు ఉన్నటువంటి అద్దం తెచ్చుకోవాలి. దాన్ని మీరు ఒక ప్లేస్లో పెట్టాలి, చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఒక గాజు బౌల్ ఒకటి, బియ్యం అంటే మీ దగ్గర వెండి నాణేలు ఉంటాయి కదా, 3 వెండి నాణాలు అందులో వేయాలి. వెండి నాణాలు లేకపోతే నార్మల్గా రూపాయి బిల్ అయినా సరే మీరు వేసుకోవచ్చు. వెండి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే బియ్యం అలాగే వెండి అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మనం ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసి డబ్బును ఆకర్షిస్తున్నాము. డబ్బును వరదలాగా మన ఇంటికి రప్పించుకుంటున్నాం కాబట్టి వెండి ఉంటే చాలా మంచిది. ఇక మీరు ఈ మిర్రర్ని తీసుకున్నాక ఏం చేస్తారంటే మనం ప్రతి ఒక్కరి ఫోన్లో కంపాస్ అనే ఒక యాప్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్లో కంపాస్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజిటల్ కంపాస్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్ చేసి చూడండి. 0 డిగ్రీ అనేది చూపిస్తుంది. ఈ పరిహారం మీ ఆఫీస్లో ఏదైతే ఉందో మీ ఆఫీస్ రూమ్లో కానీ, మీ బిజినెస్ చేసే చోటు కానీ, మీరు పని చేసే చోటు కానీ, మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ చేయాలి అనుకుంటున్నారో ముందుగా తూర్పు వైపు వెళ్ళి తూర్పు గోడ దగ్గర నిలబడి తూర్పు వైపు జరగండి. ఎక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలని అనుకుంటున్నారో అంటే ఇంట్లోనా, హాల్లోనా, లేకపోతే మీరు డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడ, ఆఫీస్ రూమ్లోనా, బిజినెస్ చేసే చోట ఏ ప్లేస్లో మీరు పెట్టాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ముందుగానే చూస్ చేసుకోవాలన్నమాట. అలా మీరు ఫిక్స్ అయ్యాక ఏం చేస్తారంటే మీ మొబైల్ ఫోన్లో కంపాస్ అనే యాప్ ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రైట్గా పెట్టుకోండి. ప్రతి ఒక్క మొబైల్లో కంపాస్ అనే యాప్ ఉంటుంది. మీరు అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఇలా తిరిగారంటే నార్త్ చూస్తారు. ఇక్కడ ఉత్తరం 0 డిగ్రీ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తుంచుకోండి. కరెక్ట్గా ఆ ప్లేస్లో మీరు అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. 9:9 సైజు మిర్రర్ ఒకటి మీరు పెట్టుకున్నారంటే డబ్బులు మీకు మామూలుగా ఉండదు. ఎలా అంటే అస్సలు మీరు తట్టుకోలేరనమాట. మిర్రర్ని వారానికి తీసేస్తారేమో అన్నట్టుగా ఉంటుంది. డబ్బు అంతగా మీరు భరించలేరనమాట. మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడైనా ఉండనివ్వండి. ఇలా మీ మొబైల్ ఫోన్ని అరచేతిలో పెట్టుకుని మెల్లగా ఇటు తిరిగారంటే 0 డిగ్రీ చూపిస్తుంది. అక్కడ మీరు మిర్రర్ని పెట్టుకున్నారంటే ఓకే. ఇంకా ఇక్కడ వచ్చి ఈస్ట్, నార్త్ అంటే తూర్పు, ఉత్తర దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది కదా, ఆ మూల మీరు ఈ కంపాస్ని పెట్టారంటే 45 డిగ్రీలు ఆగుతుంది. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా ఈస్ట్ అన్నట్టుగా ఇక్కడ నార్త్ ఈస్ట్ రెండింటికి మధ్య 45 డిగ్రీలు వస్తుంది చూడండి. ఇక్కడ మీరు ఒక మార్క్ వేసి పెట్టుకోండి. కంపాస్ని ఆన్ చేసి ఇలా అరచేతిలో పెట్టుకుని తిరిగారంటే మీకు కావాల్సిన డిగ్రీ మీకు వస్తుంది. మెల్లగా తిరగాలి, స్పీడ్గా తిరగండి. 45 డిగ్రీలు మీ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక గాజు బౌల్ని మధ్యలో పెట్టాలి. ఈ ప్రదేశంలో పెడితే అందరూ తాకుతూ ఉంటారు కాబట్టి గోడ దగ్గరికి వెళ్ళి మీకు ఎక్కడ 45 డిగ్రీలు చూపిస్తుందో ఆ గోడకి మూలలో ఇది పెట్టేయండి. అయితే 45 డిగ్రీస్ దగ్గర ఒక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్ నిండా బియ్యం తీసుకోండి. ఆ బియ్యంలో వెండి నాణాలు ఉంటే 3 పెట్టండి. మీ దగ్గర వెండి లేదన్నప్పుడు మామూలు రూపాయి బిల్లులు ఉన్నాయన్నా సరే పర్వాలేదు, అందులో 3 పెట్టండి. ఇలా పెట్టారంటే మీరు చంద్రుని యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి మీరు అక్కడ ఉత్తరం దిక్కుకి 0 డిగ్రీలో ఆ గోడకి 9:9 సైజు ఉన్న ఒక అద్దాన్ని అక్కడ పెట్టండి. అలాగే తూర్పు, ఉత్తర మధ్య భాగాన్ని ఏ మూల ఏదైతే వస్తుందో 45 డిగ్రీస్ మన దగ్గర మనం గాజు బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లో బియ్యం, వెండి నాణాలు వేసుకున్నాం కదా, ఆ బౌల్ని 45 డిగ్రీస్ దగ్గర మీరు పెట్టేయాలి. అక్కడ పెట్టేశారంటే మీకు చంద్రుడు అనుగ్రహం ఉండే చాలా అద్భుతంగా ఉంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంది అంటే ఇక మీకు డబ్బులు రావడం ఎలా అయితే మొదలవుతుందంటే మామూలుగా ఉండదు. అంతేకాదు ఇక్కడ ఈ బియ్యం పెట్టేశామని సైలెంట్గా ఉండడం కాదు, ఇంట్లో అమ్మని ఎంత ప్రేమగా చూసుకోవాలో అంత ప్రేమగా మాట్లాడాలి. అమ్మకు ప్రేమగా కబుర్లు చెప్పాలి, ప్రేమించాలి, గౌరవించాలి. ఎక్కడైనా సరే మనం పని మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవి 2 చేశాక ఇంకొక పని మీరు చేయాలి. అది ఏంటంటే తూర్పు కానీ ఉత్తరం కానీ కూర్చోండి. ఇదంతా మీరు ఎప్పుడు చేయాలంటే సోమవారం రోజు
రోజు ఈ ప్రక్రియ మొత్తం కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పరిహారం ఎప్పుడైతే చేస్తారో ముందు రోజు ఈ వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఈ పరిహారం అయిన తర్వాత ఈ కప్పులో ఉన్న బియ్యం, నాణాలు ఇవన్నీ కూడా మార్చి పెడుతూ ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుని 108 సార్లు బీజ మంత్రం చెప్పుకోవడం చేయాలి. మరి ఈ గాజు బౌల్ నుంచి తీసిన బియ్యం వాటిని ఏం చేయాలని మీరంటే ఎవరికైనా సరే దానంగా ఇవ్వచ్చు, లేదంటే ఎక్కడైనా గుడిలో ఇవ్వచ్చు, పశువులకి లేదా ఆవుకని తినిపించవచ్చు. మీకు ఏది కుదరలేదంటే చెత్త మొదట్లో పడేయండి. ఇక రూపాయి నాణాలు కానీ వెండి నాణాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వచ్చి డబ్బు పెట్టే చోట మీరు పెట్టండి. ఇలా మీరు ఈ పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా ధనవర్షం కురుస్తూనే ఉంటుందన్నమాట. నమ్మకంతో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.